వేణుస్వామి. ఆయన అసలు పేరు పరాంకుశం వేణుగోపాల కృష్ణమూర్తి స్వామి. అందరూ గూడా వేణుస్వామి అని పిలుస్తారు. ఆయన్ను నిన్న దొంగ స్వామిని గెంటేశారు అని టైటిల్ పెట్టి విపరీతంగా లైవ్‌లిచ్చి బ్రేకింగ్ చేసింది ఒక తెలుగుదేశం ఛానల్. సో, దీనికి కారణం ఏందంటే, ఆ ఛానెల్‌కు ఆయనకి మీద గతంలో గొడవలు జరిగాయి. ఆ ఛానెల్‌లో ఉన్న ఒక యాంకర్‌కి ఈయనకి మధ్య గొడవలు జరిగి 5,00,00,000 ఇమ్మని నన్ను బెదిరించాడని ఆ ఛానెల్ యాంకర్ ఆరోపించాడు. ఆ తర్వాత ఆ ఛానెల్‌కి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులే ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం పేరుతో ఆయన మీద ఎళ్లి మహిళా కమిషన్‌కి కంప్లెయింట్‌లిచ్చారు. దాని మీద హైకోర్ట్‌కి కూడా కేసు వెళ్ళింది. సో, ఆయన ఆహ్, సెలబ్రిటీలకు సంబంధించి ఆహ్, జాతకాలను ముఖ్యంగా బ్యాడ్ జాతకాలు, మంచి జాతకాలు చెప్తే అదొక పద్ధతి. బ్యాడ్‌గా అంటే వాళ్ళు చనిపోతారని, పెళ్లి చేసుకోకముందే నిశ్చితార్థం టైంలోనే వాళ్ళు విడిపోతారని, శోభిత నాగచైతన్య గురించి ఇలాగా ఆయన అనేకం చెప్పడం. అలాగే రాజకీయాల్లో జగన్ గెలుస్తాడని చెప్పడం. జగన్‌తో కారులో ఆయన వీడియోలు వైరల్ అవ్వడం. ఇటు కేసీఆర్ గెలుస్తాడని చెప్పడం. ఇలా ఏమైందంటే ఈయన తెలుగుదేశం వాళ్ళకి ఎనిమిగా మారిపోయాడు. ఎవరైనా జగన్‌తో ఉంటే వాళ్ళు ఎనిమిగా డిక్లేర్ చేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆయన గొప్పోడా, ఆయన నిజమే జ్యోతిష్యుడా కాదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. జగన్‌తో ఉంటే మా ఎనిమి అనేది వాళ్ళకుంటది. కాబట్టి పగబడతారు. అలా ఈయన మీద పగబట్టి జ్యోతిష్యులు అందరూ జ్యోతిష్యులు ఉడాలనుకుంటే అన్ని జ్యోతిష్యాలు ఉడాలే. ఉడాలంటే మా భాష చిత్తూరు. ఉడాలంటే అబద్ధం అనుకుంటే. ఈయనదొక్కడిదే అబద్ధం. మిగతా వాళ్ళదంతా నిజమా జ్యోతిష్యం? కాబట్టి అట్లాగే ఈయన ఇలా చెప్పడం మీద నేను గూడా గతంలో చాలా వీడియోలు చేశాను. నేనైతే జ్యోతిష్యాన్ని నమ్మను. ఎందుకంటే మా ఫాదర్ గూడా జ్యోతిష్యం చెప్పేవాడు. సో, నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని దాని వ్యవహారం అంతా. అదేందంటే వాడు ప్రిడిక్ట్ చేస్తది. మనుషులకేందంటే ఎప్పుడైనా గూడా తమ సమస్యలకి ఒక హోప్ గావాలి. తీరిపోతాయని. ఆ హోప్ క్రియేట్ జేస్తుంది జ్యోతిష్యం అనేది. అంటే నీకు హెల్త్ బాలేదు, ఉద్యోగం లేదు, పెళ్లి సమస్య, ఆహ్, అనారోగ్య సమస్య ఇలాంటి బేసిక్ సమస్యలతో మనుషులు జ్యోతిష్యుల దగ్గరికొస్తారు. లేపోతే ఈయన దగ్గరికి పిల్లలు పుట్టలేదని వస్తారు. సో, ఇలాంటి బేసిక్ సమస్యలకి అంటే సైన్సు మనకి చూపించలేని సమస్యలుంటాయి. ఆ సైన్స్ చూపించలేని, సమాజం చూపించలేని సమస్యలకి దేవుడు, జ్యోతిష్యం వీటిని మనుషులు నమ్ముతారు. సో, వచ్చినప్పుడు వీళ్ళేం జేస్తారంటే, ఏదో పూజలు జేయడం, హోమం జేయడం, ఒక శాంతి నిర్వహించడం, నీకు ఇంకొక 6 నెలల తర్వాత బెటర్‌గా ఉంటదని ఒక హోప్‌ని క్రియేట్ జేసి పంపిస్తారు. ఈ హోప్‌తో వాళ్ళెళ్లి పని జేస్తారు. ఇదొక సైకలాజికల్‌గా మనుషుల మీద పనిజేస్తుంది. ఆ మేరకు జ్యోతిష్యం హెల్ప్ అవుతుంది. అయితే ఇది ఒక్కొక్కసారి నెగెటివ్‌గా గూడా చాలా మంది మీద ప్రభావితం గూడా చూపుతుంది. సో, పాజిటివ్ ఎఫెక్ట్ గూడా జ్యోతిష్యం ఉంది. లేదని మనం చెప్పలేం. లేకపోతే ఇంతమంది బాగా చదువుకున్న నాలెడ్జ్ ఉన్నోళ్ళు గూడా ఎందుకెళ్తారంటే, ఏదో మనిషికి ఒక హోప్ మీద బతుకుతా ఉంటాడు మనిషి. హోప్‌ని తీసేస్తే ఆహ్, వాళ్ళకి నిరాశతో బతకలేరు గదా! ఎవ్రీ డే బరువైపోతుంది. అది ఈయన గూడా అదే పని జేస్తాడు. కాకపోతే ఈయనేందంటే పాపులర్ అవ్వడం కోసం సెలబ్రిటీల జాతకాలు నెగెటివ్‌గా జెప్తే ఎక్కువ పాపులర్ అవుతాడు. ఇప్పుడు 'చిరంజీవికి' మంచి యోగం ఉంది. అది ఇది జెప్తే ఎవడు పట్టించుకోడు. 'చిరంజీవి' నెక్స్ట్ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుందని జెప్పాడనుకో ఈయన జ్యోతిష్యం ప్రకారం 'చిరంజీవి' ఇంక వరుసగా 2 ఏళ్ల పాటు ఏ సినిమా తీసినా అటర్ ఫ్లాప్ అవుతుందంటే ఈయన మీద అందరూ పడతారు. పాపులర్ అవుతారు. సో, ఇది ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో టీనేజ్‌లో నుంచి సినిమా రంగంతో ఉన్నాడు. ఫస్ట్‌లో 'వైబ్రేషన్' టైటిల్ నేను ఫస్ట్ వినింది ఆయనదెప్పుడో 10, 12 ఏళ్ళు 15 ఏళ్ళకి ముందు విన్నా ఈయన పేరు. అప్పుడు 'వైబ్రేషన్ థియరీ' నడుస్తుందనమాట. ముఖ్యంగా మన వినాయక్ వీళ్ళు పెట్టే టైటిల్స్ ఈయన దగ్గరికి తీసుకెళ్తారు. సార్ ఈ టైటిల్‌కి వైబ్రేషన్ ఉందా చెప్పండంటే, ఈయన వైబ్రేషన్ ఉందంటే ఆ టైటిల్ ఉంటది. వైబ్రేషన్ లేదమ్మా అంటే టైటిల్ మార్చేస్తారు. ఇలాగా అప్పటి నుంచి పాపులర్ అయ్యాడనమాట ఈయన. సో, ఈ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని ఈయన పాపులర్ అయ్యాడు. దీనివల్ల ఈయనకి సెలబ్రిటీ క్లయింట్స్ దొరుకుతారు. సో, ఇప్పుడు ఈయన అసలు కామాఖ్య టెంపుల్ ఎందుకెళ్ళాడు? ఆ టెంపుల్‌లో ఏముంది? ఈ ఛానెల్ చెప్పిన దాంట్లో నిజముందా? ఈ విషయాలను మనం చూద్దాం. ఈయన కామాఖ్య టెంపుల్ ఏందంటే, కామాఖ్య టెంపుల్ అస్సాంలో గౌహతి వెస్టర్న్ గౌహతికి వెస్టర్న్ ప్లేస్‌లో నీలాంచల్ కొండల్లో మా కామాఖ్య టెంపుల్ అనేది ఉంటది. మొత్తం మనకి ఇండియాలో 51 శక్తి పీఠాలంటారు. శక్తి పీఠాలు ఉన్నాయన్నమాట. అందులో ఇదొకటి శక్తిపీఠం. ఇక్కడ విశేషం ఏమంటే కామాఖ్య అమ్మవారి విగ్రహం ఏముండదు. ఒక రాయి నేచురల్‌గా ఫార్మ్ అయిన రాయి అది యోని ఆకారంలో స్త్రీలకు సంబంధించిన యోని ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే ఇది
తాంత్రిక శక్తిజం అంటారు కల్ట్ ఇది. తాంత్రిక కల్ట్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్‌లో తాంత్రిక పూజలు, తాంత్రిక కల్టు ఇవన్నీ కూడా భాగమే అన్నమాట. ఈయన ఎక్కువగా తాంత్రిక పూజలు చేస్తాడు. అందుకనే మందు, లిక్కరు, మాంసం గూడా బెట్టి పూజలు చేసిన వీడియోలు గూడా మనం చూసాం ఈయనవి. సో, ఇక్కడ ఏందంటే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏందంటే ఎవ్రీ మాన్సూన్‌లో 21 జూన్ 21, 22 తేదీల్లో ఒక ఫెస్టివల్ జరుగుతుందనమాట. దీన్ని అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా అనేది మెన్స్ట్రుయేషన్ ఫెస్టివల్ ఇది. అంటే నెలసరి అంటారు కదా తెలుగులో. నెలసరి గాకుండా ఈమెకి సంవత్సరం సరి అనుకోవచ్చు మనం. అంటే సంవత్సరానికి ఒకసారి ఈమె మెన్స్ట్రుయేట్ అవుతుంది ఈ దేవత. అయినప్పుడు వీళ్ళు దాన్ని ఒక ఫెస్టివల్‌గా అంబుబాచి మేళా అని జరుపుతారనమాట. అంబు అంటే వాటరు, బాచి అంటే ఫ్లో అనమాట. అంటే వాటర్ ఫ్లో మేళా అనుకోవచ్చు. అంటే ఈమె ఆ రసాలు ఏవైతే కారి అవి బ్రహ్మపుత్ర నదంతా గూడా ఎర్రగా మారిపోతుంది.